ఫ్రెండ్స్, మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చాను. ఫ్రెండ్స్, మీకు కనపడుతున్నదైతే రామానాయుడు స్టూడియో, డి రామానాయుడు స్టూడియో. ఇది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్లో ఉంటుంది ఈ స్టూడియో. ఇవాళ అయితే మీకు రామానాయుడు స్టూడియో చూపించాలనుకుంటున్నాను. అందుకని రామానాయుడు స్టూడియో వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చాను. మనమైతే స్టూడియో లోపలికి వెళ్దాము. స్టూడియో లోపలికి వెళ్ళి స్టూడియో అంతా తిరిగి చూద్దాము. స్టూడియో ఎలా ఉంది ఏంటిది అనేది నేనైతే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, చూసేయండి. ఫ్రెండ్స్, మనమైతే గేట్ లోపల ఎంటర్ అయిదాము. గేట్ లోపల ఎంటర్ అయ్యి లోపలికైతే వెళ్ళిపోయి చూద్దాము. రామానాయుడు స్టూడియో, అది రామానాయుడు స్టూడియో బోర్డు కనపడుతుంది కదా సైడ్కు. సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్స్ మనల్ని ఆపి అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని. అయితే స్టూడియో లోపల వెళ్తున్నాం అని చెప్పాము మనం, వదిలిపెట్టారు. ఓకేనా ఫ్రెండ్స్, స్టూడియో అయితే పైకి ఉంటుంది, గుట్ట పైన ఉంటుంది. ఫిలిం నగర్ లోపల గుట్ట పైన, గుట్ట అంటే చాలా ఎత్తు ఉంటుంది గుట్ట. ఆ గుట్ట పైకి ఎక్కాలి. మనమైతే కారులో వెళ్తున్నాం, గుట్ట పైకి అయితే ఎక్కుతున్నాం. ఇదిగో ఈ సైడ్కు కనపడుతుంది కదా, ఈ సైడ్కు ఉన్నది అయితే ఇది థియేటరు. లోపల థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్ ఏంటంటే మామూలుగా నార్మల్గా మనం టికెట్ తీసుకొని వెళ్ళిపోయి సినిమా చూస్తాం కదా, అలాంటి థియేటర్ కాదు. ఆ థియేటరు సినిమా రెడీ చేసినప్పుడు ప్రీవ్యూ షో వేసుకొని ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, అందులో ఉండే ఆర్టిస్టులు సినిమా ఎలా ఉంది ఏంటి, సినిమా రిలీజ్ చేయాలా, ఏదైనా మార్పులు చేర్పులు చేయాలా, ఇంకా ఎడిటింగ్ ఉందా అయిందనేది ఆ ఫిలిం అయితే వేసుకొని చూసుకోవడానికి ఉన్నది. అది ఒక థియేటర్ ఉంటుంది వాళ్ళకు స్పెషల్ థియేటర్ అది వాళ్ళది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి కార్ అక్కడ పార్క్ చేసి మళ్ళీ కింద భాగం ఉంటుంది. ఇదైతే కింద భాగము. ఇక్కడ కూడా షూటింగ్స్ జరుగుతాయి. చాలా షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగినాయి. షూటింగ్స్ అంటే చాలా షూటింగ్. ఇంకా పేర్లు చెప్పడం మొదలు పెట్టాలి కానీ ఈ గంటలు వీడియో అవుతుంది. అన్ని సినిమాలు జరిగినాయి ఇక్కడైతే. ఇది లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా వ్యాన్, ఇది ఈ వ్యాన్ అయితే ప్రొడక్షన్ వ్యాన్ అంటారు. ప్రొడక్షన్ వ్యాన్ అంటే ఇందులోపట ఫుడ్ అయితే తీసుకొస్తారు. షూటింగ్ చేసే వాళ్ళందరికీ ఫుడ్ ఆ వ్యాన్లో తీసుకొచ్చి ఆ బ్రేక్ టైంలో మొత్తం సెట్టింగ్ అరేంజ్ చేసి వాళ్ళకైతే ఫుడ్ పెడతారు. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది ఈరోజు. ఇంకా నేను చాలా ఎర్లీగా మార్నింగ్ వచ్చాను. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళందరూ ఇప్పుడిప్పుడు వచ్చి అంతా అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడైతే ఒక షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు. ఇగో లెఫ్ట్ సైడ్ అయితే పవర్ వ్యాన్, ఇది పవర్ వ్యాన్, రవి ప్రసాద్ పవర్ వ్యాన్ ఇది. ఈ వ్యాన్ నుండి అయితే ఒక పవర్ సప్లై అవుతుంది. ఇదైతే క్యారీ వ్యాన్ అంటారు. ఇది క్యారీ వ్యాన్ అంటే ఆర్టిస్టులు ఉండడానికి, మనకు హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ. ఇగో ఇది 2 డోర్లు ఉన్నాయి కదా, ఈ 2 డోర్ల లోపల అయితే రూమ్స్ ఉంటాయి క్యారీ వ్యాన్స్. ఆ రూమ్లో అయితే వాళ్ళు ఉంటారు. ఉండి అక్కడ మేకప్ చేసుకొని అంత రెడీ అయిపోయి వచ్చేసి షూట్ అయితే చేస్తారు. 2 క్యారవాన్లు అయితే ఉన్నాయి ఇక్కడ. షూటింగ్ ప్లేస్ అయితే ఇగో ఈ లోపల అయితే షూటింగ్ ప్లేస్. వాళ్ళంతా లైట్లు ఇట్లా అరేంజ్ చేస్తున్నారు. షూటింగ్ ప్లేస్ అయితే రెడీ చేస్తున్నారు షూటింగ్ కోసం. వీళ్ళంతా వర్కర్స్ అందరు లోపలికి వెళ్ళిపోయి అక్కడంతా లైటింగ్ సెట్టింగ్ అంతా రెడీ చేసి షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. మనమైతే స్టూడియోలో కింద భాగం అయితే చూసాము. మనం ఇప్పుడు పైకి వెళ్ళి పై భాగం కూడా చూద్దాం. ఇందాక మనం కార్లో వెళ్ళేటప్పుడు ఈ రైట్ సైడ్ థియేటర్ అయితే చూపించా కదా, ఏదో బిల్డింగ్ లాగా అవుట్ సైడ్ కనపడుతుంది. కానీ లోపలైతే ప్రీవ్యూ షో వేసుకొని చూడడానికి అందులోపల థియేటర్ ఉంటుంది. అది స్పెషల్ థియేటరు. అందులోపల అయితే కొత్త పిక్చర్ అయితే చేసుకొని చూస్తారు. మనమైతే స్టూడియోలో పైకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఒక పోస్టర్ వేసి ఉన్నది.
ఆ పోస్టర్లో వెంకటేష్ బాబు ఉన్నాడు కదా, వెంకటేష్ బాబు హ్యాపీ బర్త్డే వెంకటేష్ అని చెప్పేసి ఆ బర్త్డే పోస్టర్ అయితే వేసి పెట్టారు. అయితే అది అలాగే ఉంటుంది, వెంకటేష్ బాబు బర్త్డే పోస్టర్ ఉంటుంది. తర్వాత మళ్ళీ రానా బాబుది వచ్చినప్పుడు రానా గారిది కూడా హ్యాపీ బర్త్డే అని పెడతారు. మళ్ళీ అభిరామ్ గారిది వచ్చినప్పుడు కూడా హ్యాపీ బర్త్డే అని వాళ్ళందరి పోస్టర్లు అయితే, సురేష్ బాబు గారి పోస్టర్ బర్త్డే వచ్చినప్పుడు కూడా అలాగే సురేష్ బాబు గారిది కూడా పోస్టర్ వేస్తారు. అది ప్రత్యేకంగా వాళ్ళ కోసమే ఆ బోర్డు అయితే అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు. మనం మొత్తం మీద అయితే పైకి వచ్చినాము. పైకి రాగానే ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ అయితే లోపల అయితే ఒక ఫ్లోర్ ఉంటుంది. సాంగ్స్ సెట్ చేయడానికి ఒక పెద్ద ఫ్లోర్ అయితే ఇందు లోపల ఉంటుంది. అది ఇప్పుడైతే ఏం జరగట్లేదు. మళ్ళీ ఇదిగో ఇక్కడ బ్లాక్ కార్ అయితే కనపడుతుంది కదా, జాగ్వార్ కారు. ఇది వెంకటేష్ గారి కారు. వెంకటేష్ గారు మార్నింగే వచ్చారు. అయితే తను ఎందుకు వచ్చారంటే, తను ఇక్కడైతే షటిల్ ఆడతాడు. షటిల్ కోర్ట్ ఉంది వాళ్ళకు. వెంకటేష్ బాబు కానీ రానా గారు కానీ వాళ్ళు షటిల్ ఆడతారు. మార్నింగ్ షటిల్ అయితే ఆడతారు వాళ్ళు. షటిల్ కోర్ట్ కూడా ఉంది ఇక్కడ, అది కూడా మీకు చూపిస్తాను. స్టూడియో రామానాయుడు స్టూడియో అయితే చిన్నగానే ఉంటుంది, మరీ అంత పెద్దగా ఏమి ఉండదు. రామోజీ ఫిలిం సిటీ అంత కానీ, అన్నపూర్ణ స్టూడియో అంత కానీ ఉండదు, కొంచెం చిన్నగానే ఉంటుంది స్టూడియో. మనమైతే స్టూడియో మొత్తం తిరిగి వీడియో షూట్ చేశాము. ఆ వీడియో అయితే మొత్తం చూపిస్తాను మీకు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే పవర్ వ్యాన్, రామానాయుడు పవర్ వ్యాన్. ఇది లైట్స్ ఉంటాయి, దాంట్లో కేబుల్స్ ఉంటాయి అన్నీ. అంటే వాళ్ళ షూటింగ్కు మాత్రమే, సురేష్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ షూటింగ్ మాత్రమే ఈ పవర్ వ్యాన్ వాడతారు, బయట షూటింగ్లకు అయితే ఇవ్వరు. ఇదైతే పైన స్టూడియోలో పెట్టుకున్నారు ఆ వ్యాన్ అయితే. రామానాయుడు గారు స్వర్గీయులైనప్పుడైతే ఈ స్టూడియో లోపల, స్టూడియో సెంటర్లో అయితే పెట్టారు నాయుడు గారిని. ఇదైతే సమాధి, నాయుడు గారి సమాధి. ఇది సమాధి అయితే చాలా బాగా చేశారు. అందులో ఒక చెట్టు కూడా పెట్టారు, పెద్ద గార్డెన్ లెక్క ఉండేది, చాలా పెద్ద సమాధి అయితే నడి స్టూడియోలో అయితే నాయుడు గారిని పెట్టారు. నాయుడు గారి సమాధి ప్లేస్ అయితే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇదంతా గార్డెన్ ఉంది కదా, ఇదంతా అదే ప్లేస్ అది. ఈ బిల్డింగ్లోనైతే ఫ్లోర్ ఉంటుంది. ఇందాక మనం పైకి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఫ్లోర్ అయితే చూపించా కదా, అది ఒక గేటు, ఇది మెయిన్ గేటు. ఇందులోపట పెద్ద ఫ్లోర్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ ఫ్లోర్ బంద్ చేశారు, లోపలికి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు. ఇందులో అయితే చాలా మూవీస్ సాంగ్స్ అయితే చేశారు. ఇది ఫ్లోరు ప్రస్తుతానికైతే క్లోజ్ చేసి ఉంది. స్టూడియో ఎదురుగానే అయితే పెద్ద గార్డెన్ అయితే ఉంటుంది. మళ్ళీ వేరే సైడ్ కొంచెం పక్కకు గార్డెన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడు పార్కింగ్ ప్లేస్, ఇదంతా వెహికల్స్, షూటింగ్ వచ్చిన వెహికల్స్ అని ఇక్కడ పెట్టుకుంటారు. ఇటువైపు అయితే పెద్ద గార్డెన్ ఉన్నది. ఈ గార్డెన్లో కూడా షూట్ చేస్తారు. ఇక్కడ కొన్ని సాంగ్స్ కూడా షూట్ చేసిండ్రు.
ప్లస్ రెస్టారెంట్స్ సీన్స్ కానీ, ఫంక్షన్ సీన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ అన్నీ ఇక్కడైతే షూటింగ్ అయితే చేస్తారు. స్టూడియోలో అయితే చాలా షూటింగ్స్ అయితే జరిగినాయి ఇక్కడైతే. మనకు కింద నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ థియేటర్ అని చెప్పా కదా, ఆ థియేటర్ అయితే పైన టాప్ ఇది. ఆ పైన థియేటర్ పైన అయితే విశాలమైన ప్లేస్ ఉంది. ఇక్కడ కూడా చాలా మూవీస్ అయితే సీన్స్ అయితే చేస్తారు. ఇక్కడ నుండి చూస్తే మనకు సిటీ అయితే కనపడుతుంది. ఎందుకంటే మనం పూర పైన ఉన్నాం కదా, అటు స్ట్రేట్గా అక్కడ కనపడే బిల్డింగ్ అయితే అది పద్మాలయ స్టూడియో. ఆ పద్మాలయ స్టూడియో అంటే రామానాయుడు స్టూడియో పక్కనే అది కూడా ఉంటుంది, పద్మాలయ స్టూడియో. ఇక్కడ నుంచి అయితే మనం చూస్తే సిటీ చాలా దూరం కనపడుద్ది. చాలా పైన అయితే మనం ఉంటాం అన్నట్టు. ఈ స్టూడియో రామానాయుడు స్టూడియో పైన గుట్ట పైన అయితే ఉంటుంది స్టూడియో ఇది. ఇదంతా గార్డెన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. గార్డెన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. మనమైతే మళ్ళీ ఆ టెన్నిస్ కోర్ట్ అని చెప్పా కదా, ఆ టెన్నిస్ కోర్ట్ అయితే చూద్దాము. టెన్నిస్ కోర్ట్ కాడికి అయితే వెళ్తున్నాం మనము. వెంకటేష్ గారు కానీ రానా గారు కానీ టెన్నిస్ ఆడడానికి అయితే వస్తారు. అంటే వాళ్ళు డైలీ రారు, మామూలుగా వాళ్ళకి ఎప్పుడైతే టైం ఉంది అనుకుంటారో అప్పుడప్పుడు వచ్చేసి టెన్నిస్ అయితే ఆడతారు వాళ్ళు. ఇది టెన్నిస్ కోర్టు. అభిరామ్ కానీ వెంకటేష్ బాబు, రానా బాబు వాళ్ళైతే టెన్నిస్ అయితే ఆడతారు అప్పుడప్పుడు వచ్చేసి. ఇదైతే ఫ్లోరు వెనక భాగం ఇది. ఇక ఈ ఫ్లోర్కి అయితే అన్ని చిత్రపటాలు అయితే మొత్తం పెట్టారు. ఇవన్నీ కృష్ణుడు బొమ్మలు. ఈ బొమ్మల వెనక భాగం అయితే చాలా మంచి చిత్రపటాలు, మహాభారతం చిత్రపటాలు అయితే దీనికి అన్నీ అలంకరించారు. చూడ్డానికి అయితే చాలా బాగుంటాయి, సూపర్గా ఉంటాయి. మనము మళ్ళీ పైకి వెళ్ళి ఆఫీస్ రూమ్ ఒకటి ఉంటుంది. ఆఫీస్ రూమ్ లోపట అన్నీ యాక్టర్స్, అన్నీ హీరోలు, అన్నీ పాతకాలపు నాటి యాక్టర్లు అన్నీ ఫొటోస్ అయితే పెట్టారు అక్కడ.
అన్ని ఫొటోస్ ఎవరెవరు ఫొటోస్ ఉన్నాయి ఏందనేది మనం అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇవైతే అలనాటి యాక్టర్లు డైరెక్టర్లు అన్ని ఫొటోస్ అయితే పెట్టారు. అన్నీ అలాగ వరుసన ఎవరెవరు ఏంటి అనేది అన్నీ పెట్టారు. ఇవైతే అన్ని ఫొటోస్ పెట్టారు. వీళ్ళంతా యాక్టర్లు, పాత యాక్టర్లు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద యాక్టర్ల ఫొటోస్ అయితే అన్నీ గ్యాలరీలో అయితే పెట్టారు. ఈ ఫోటో అయితే చూడండి, నాయుడు గారు నిలబడ్డ ఫోటో. కింద అయితే గుట్ట ఉంటుంది. ఆ పైన అయితే ఆ గుట్టను అలాగ పైన స్టూడియో కట్టారు నాయుడు గారు. అలాంటి గుట్టను స్టూడియో కట్టారు. అక్కడ ఆ గుట్టను ఇలాంటి స్టూడియో కట్టాడనే ఆలోచన ఎలా వచ్చిందో నాయుడు గారికి చాలా గొప్ప ఆలోచన అయితే వచ్చింది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాజేష్ సినీ బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.